హలో మావాస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గాయ్స్. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఫస్ట్ శాలరీ వచ్చింది. సో ఫస్ట్ శాలరీతో మనమైతే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరికీ గిఫ్ట్స్ కొన్నాం. మా మమ్మీ, అక్క, డాడీ. సో అందరికి గిఫ్ట్స్ కొనేసాం. వాళ్ళకి తెలీదు, సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. సో వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటే అవన్నీ క్యాప్చర్ చేయాలి. అయితే పాయింట్ ఏంటంటే సడన్గా వీడియో స్టార్ట్ చేసిన. ఎందుకంటే యాక్చువల్లీ నేను మమ్మీతో బయటకు వచ్చిన, ఈరోజు వస్తుంది అని అనుకోలేదు డెలివరీ, కానీ ఇంతకుముందే మెసేజ్ వచ్చింది. సో మేమేమో ఒక దగ్గర ఉన్నా, మమ్మీ పైన ఉంది, నేను పార్కింగ్లో ఉన్నా. సో మమ్మీ షాపింగ్ దగ్గర ఉంది, నాకేమో అర్థం కావట్లేదు ఆర్డర్ ఎట్లా తీసుకోవాలి. ఇంట్లో అక్క ఉంది, కానీ అక్కకి తీసుకోమని చెప్తే మళ్ళీ సర్ప్రైజ్ రివీల్ అయిపోతుంది. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్రెండ్స్కి ఎవరికొకరు కాల్ చేసి చెప్పాలి. చూద్దాం, అక్కడికి వెళ్ళినాక మనం తీసుకుందాం. బయట వర్షం కూడా ఉంది, మరి ఈరోజు వస్తుందో రాదో డెలివరీ. బట్ ఆగమాగం అవుతుంది, చూద్దాం ఎట్లా పోతుందో. నేనేమో ఇక్కడున్న ఆర్డర్ ఏమో ఇంటి దగ్గరకు వస్తుంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మీరు కూడా ఎండ్ వరకు చూడండి, వాళ్ళ రియాక్షన్స్ అన్నీ ఎట్లుంది. ఫస్ట్ ఎవరికి తెలీదు. సో నా శాలరీ మొత్తం వాళ్ళ మీదనే ఖర్చు పెట్టాం, ముగ్గురు మీద. సో లెట్స్ సీ ఎట్లుంటుందో రియాక్షన్ వాళ్ళది. గైస్, ఇంతకీ అసలు ఏం ఆర్డర్ చేస్తా, వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇస్తున్నా ఇదేం చెప్పలే కదా. సో వాళ్ళకి ముగ్గురికి జ్యువెలరీ ఆర్డర్ చేసిన అనమాట. లైక్ అక్కకి, మమ్మీకి, డాడీకి ముగ్గురికి చైన్స్ ఇచ్చిన. జ్యువెలరీ ఎందుకనుకుంటే అది కూడా సిల్వర్ జ్యువెలరీ. గోల్డ్ ఇచ్చేంత బడ్జెట్ మనకు లేదు, మన శాలరీ అంత కాదు. సో సిల్వర్ జ్యువెలరీ, అవి కూడా ఏంటంటే డిజైన్స్ అవన్నీ వచ్చినాక చూపిస్తా. బట్ జ్యువెలరీ ఎందుకు అనుకున్నా అంటే వాళ్ళకి ఎప్పటికీ ఉండిపోతుంది. బట్టలు ఇంకా వేరే ఏమి ఇచ్చినా కూడా పెద్దగా అంత ఏం అనిపించదు. సో జ్యువెలరీ అయితేనే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారని. సో డాడీ, మమ్మీ ముగ్గురికి జ్యువెలరీ తీసుకున్నా. అది వచ్చిన తర్వాత వాళ్ళు చూద్దాం. నా సైడ్ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ లైక్ నాకు శాలరీ 3 days బ్యాకే వచ్చింది. బట్ అడుగుతున్నారు అనమాట, నేను ఇంట్లో రాలేదు అని చెప్పి, ఏమైనా అడిగితే బ్యాంక్ ఇష్యూ అని చెప్పి. బట్ నాకు 3 days బ్యాకే వచ్చింది శాలరీ. వచ్చినాక వెంటనే దాన్ని మనం ఇంకా విత్డ్రా చేయలే, మనం ఇంటికి వెళ్ళే దారిలో విత్డ్రా చేసి తీసుకొని వెళ్దాం. సో విత్డ్రా చేసిన క్యాష్ మొత్తం డెలివరీ పార్ట్నర్కి ఇచ్చేయాలి, వీళ్ళెవరు తెలియవద్దు. చూద్దాం. మా డాడీ అయితే లేడు ఇక్కడ, మమ్మీ ఉన్న అక్క ఇద్దరే ఉన్నారు. సో మమ్మీ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తుంది. రియాక్షన్ నేనైతే షాక్ అవుతారని అనుకుంటాను, ఎందుకంటే నేను ఇప్పటివరకు నా ఫస్ట్ ఎండింగ్ ఇది. సో నేనేం వాళ్ళకి ఏం పెద్దగా గిఫ్ట్స్ ఇవ్వలే. సో చూద్దాం, మా మమ్మీ ఉన్న మా అక్క ఎట్లా రియాక్ట్ అవుతారో మెయిన్గా గమనించాలి. నేను ఎప్పుడు వాళ్ళకి ఏం కొనియాలి, ఎందుకంటే ఎప్పుడు అడిగినప్పుడు నా దగ్గర జాబ్ లేదు, అది ఇదని ఏదో ఒకటి అంటుండే. సో ఈసారన్నా చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతారో. ఇంట్లో కలుద్దాం, మళ్ళీ అది తీసుకున్న తర్వాత మీకు క్యాష్ విత్డ్రా చేసి దాని తర్వాత నెక్స్ట్ ఇంటికి పోయి డెలివరీ పార్ట్నర్ దగ్గర మాట్లాడుకుందాం. లెట్స్ గో. గైస్, ఫైనల్లీ శాలరీ అయితే డ్రా చేసాం. కోటక్ మహీంద్రా బ్యాంక్. మన బైక్ చలో ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళిపోయినాక వాడికి కట్టేసి తీసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే ఒక చిన్న స్టంట్ అయిందనమాట. ఏంటిదంటే మనం ఇంతగానం సర్ప్రైజ్ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాము అనుకున్నాం, కానీ మనం బయటకు వచ్చినప్పుడు డెలివరీ ఏజెంట్ డైరెక్ట్ ఇంటికి పోయిండనమాట. అక్కతో మాట్లాడిండు, కానీ మనం ఏం చేసినామంటే అది మన ఆర్డర్ కాదు, మన ఫ్రెండ్ ఆర్డర్ అని చెప్పినాం. సో మన ఫ్రెండ్ పిక్ చేసుకున్నాడు ఆర్డర్ వచ్చేసి. వాళ్ళకేం తెలియదు మన ఆర్డర్ అని. ఇప్పుడు మనం పోవాలి. నేను బయట ఉండే యాక్చువల్లీ మనీ విత్డ్రా చేసుకొని ఇంట్లో ఫ్రెండ్కి ఇచ్చేసిన, ఎందుకైనా మంచిది అని చెప్పేసి. సో వాడు తీసుకున్నాడు, అక్క వాళ్ళకి తెలీదు. ఇప్పుడు డైరెక్ట్ మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఫ్రెండ్ ఎవరో కాదు, రవి, మీకు తెలిసే ఉంటారు. సో రవి దగ్గరికి వెళ్ళి తీసుకొని మన వాళ్ళని సర్ప్రైజ్ చేయడమే. మన వాళ్ళు అడిగిరు ఆల్రెడీ, ఏంది ఇది ఆర్డర్ మన పేరు మీద వచ్చిందని. లేదు మనది కాదు అని చెప్పిన. ఏమవుతుందో మేబీ తెలిసి ఉండొచ్చు ఈ పాటికి. తెలియకపోతే చూద్దాం, డైరెక్ట్ తీసుకొని పోయి చెప్దాం ఎట్లుంటుందో. లెట్స్ సీ. గైస్, ఎందుకో తెలీదు, చాలా టెన్షన్ అవుతుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎక్సైట్ అవుతున్నా, టెన్షన్ అవుతుంది. ఎందుకో తెలీదు, అంటే ఎట్లా రియాక్ట్ అవుతారో, ఎట్లా తీసుకుంటారో అని. ఎందుకంటే చాలా స్పెషల్ మూమెంట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నాకు అన్ని కొనిచ్చారు, కానీ నేనేం కొనియలే వాళ్ళకి. సో మా అక్క అయినా, మమ్మీ అయినా, ఇక డాడీ ఎట్లా చిన్నప్పటి నుంచి చూసుకునే డాడీకి. మమ్మీ అయితేనేమో నాకు ఇప్పుడు ప్రజెంట్ ఫోన్ కొనిచ్చింది, అక్క నాకు దీనికన్నా ముందు ఫోన్ కొనిచ్చింది. సో నేను ఎవరికి వాళ్ళకి ఎప్పుడు కనీసం గిఫ్ట్ కూడా ఇవ్వలేదు చిన్నది, ఎందుకంటే నా దగ్గర మనీ లేవు అని చెప్తుండే ఎప్పుడైనా. సో ఇదే నా ఫస్ట్ గిఫ్ట్. చూద్దాం, ఇది నా సైడ్ నుంచి వాళ్ళకి ఒక చిన్నపాటి థ్యాంక్ యూ లాగా, లైక్ మీ తమ్ముడైనా, లైక్ మీ కొడుకైనా, ఇలా పెద్దవాడైనా ఒక చిన్న సైన్ లాంటిది. ఇది నా సైడ్ నుంచి వాళ్ళకి నేను ఒక చిన్న థ్యాంక్ యూ లాగా. సో చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతారో. అందుకే చాలా టెన్షన్ అవుతుంది. ఇంకా కనీసం నేను ఆర్డర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడే ఇంటికి వచ్చిన, రవి దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి, కానీ అసలు బ్రెయిన్ పని చేయట్లేదు. ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. శాలరీ మొత్తం వాళ్ళ మీద ఖర్చు పెట్టిన. లెట్స్ సీ, ఫ్యామిలీ కాబట్టి. గైస్, రవి ఆర్డర్ తీసుకున్నాడు, మనకి చాలా పెద్ద హెల్ప్ చేసిండు. ఆపద్ బాంధవులాగా టైంకి అందుకున్నాడు. ఇప్పుడే వచ్చింది ఆర్డర్, దీన్ని ఓపెన్ కూడా చేయలే. చూద్దాం, ఓపెన్ చేసి ఇంట్లోకి ఇద్దాం. రవి కూడా ఎగ్జైటెడ్ ఉన్నాడు, అసలు లోపల ఏముందో రవికి కూడా తెలియదు. నా ఒక్కడికే తెలుసు. ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి వాళ్ళకి ఇద్దాం. అవునవును, ఇవాళ ఏముంటాయి తెలియదా? ఓకే,
అంటే తెలియదంట. అంటే కనీసం డిజైన్లు రా ఎట్లా ఇట్లా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. చూద్దాం రవి వాళ్ళ ఇంట్లో ఇవన్నీ సెటప్ చేస్తున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ మెసేజ్ కూడా రాపించినాం మనం. సో పర్సనల్ స్పెషల్ మెసేజ్ వద్దొద్దు పెట్టు ఒక్కొక్కరికి స్పెషల్ మెసేజ్ రాపించినాం. సో దీనిలో ఉంది ఒక్కొక్కరికి స్పెషల్ మెసేజ్ ఉంది. ఇవన్నీ సెట్ చేస్తున్నాం. ఇదేదో వచ్చింది, ఇవి మనం ఇచ్చేవి. చూద్దాం లోపల ఏమున్నాయో అన్నీ ఇంటికి తీసుకుపోయి వాళ్ళకి ఇద్దాం. ఇచ్చిన తర్వాత చెప్దాం ఒక్కొక్కరికి ఏమున్నాయో. షీట్ మ్యాన్ మనం ఏ మమ్మీ మీకే చూసుకో ఏమన్నా అదంతా మనం ఓన్గా రాసినాం. సో అందుకే అట్లా వచ్చింది మెసేజ్. I got this chain for you, Akka. It's a small but filled with love. A forever thank you for your care, support and smiles to me, Chotu. Aww. Aww. Nanagu Rashid. Dad, I bought this chain for you, not just a gift, but a small way to thank you. Your hard work made me who I am. I'm proud to be your son and I hope everything reminds you how much I love you and respect you. చాతిలో కొట్టినాయి కదా. ఓకే ఇస్తాడు ఖర్చులకు పైసలు ఇస్తాడు. ఇప్పుడు అది పైసలు ఇస్తాడు, 2 పైసలు ఇస్తాడులే. ఓకే డన్. అండ్ మామ్ది చదవాలి, నీది స్పెషల్గా ఉంటుంది. మమ్మీ నీ స్పెషల్ ఉంటుంది మమ్మీ. సంథింగ్ స్పెషల్. ఓకే మమ్మీ నీకే స్పెషల్ అంటేనే మమ్మీ, మమ్మీ అంటేనే స్పెషల్. అంతా అంగడి చేస్తుర్రు. అంగడంటే నీతో నీతంటే అంగడి. నేను గిఫ్ట్ ఇచ్చుండగా నాకు గిఫ్ట్ అది రాదు. మీ ఇంగ్లీష్ ఎట్లుంది ఎవరు చెప్తారు ఇంగ్లీష్ ఎట్లుందో. ఊరు ఇంగ్లీష్. మమ్మ, with my first salary I brought this chain for you mom. It's a small but my love for you is endless. A gift from your son, forever close to your heart. చిట్టి కొడుకు. అచ్చి గలీజ్ చేస్తారు మీరంతా. చిట్టి కొడుకు అట్లా చూడరా ఓపెన్ చేయరు. ఎవరికి సీల్ ప్యాక్లు ఉన్నాయి మొత్తం. అండ్ ఓపెన్ అమ్మ నువ్వు అది ఓపెన్ చేయి. అది డైరెక్ట్ పీకుడే సైడ్కి అట్లా. అమ్మ నువ్వు కూడా ఓపెన్ చేయి. అబ్బా బో It's a white heart necklace. For who? అది నీకే. So sweet. డీర్ Yeah, అదే అంటున్నా. డీర్ వైట్ హార్ట్. ఎట్లా ఓపెన్ చేయాలని ఆలోచించాక ఆడ సీల్ ఉంది. ఏంది అదేంది ఇదేంది? It's an Hanumantu. For who? అది డాడీది. ఎవరైనా కరెక్ట్ ఓపెన్ చేసినాం రా. మమ్మీ నీదే చూపి. ఏంటిది అసలు ఇది? ఇట్స్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ మా. ఏది మమ్మీ ఏ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ కాదు, చైన్ ఒక్కటే సెట్. అది ఓపెన్ చేస్తే సెట్ అవుతుంది. చాలా బాగుంది. ఎవరికి ఇవన్నీ ఏంటి స్పెషల్? నా ఫస్ట్ సాలరీ మొత్తం. అయ్యో రోజు చిట్టి కొడుకు. ఎట్లే మమ్మీ చైన్ ఒకటి డాడీ కోటి నీకోటి అక్క కోటి. శాలరీ మొత్తం దీంతోనే అయిపోయింది. సూపర్. ఇది చూడక్క మళ్ళీ ఒకసారి. అయితే లాస్ట్ పెట్టు. లాస్ట్ పెడుతున్నా. గైస్ పర్ఫెక్ట్లీ సెట్ అయింది. ఇప్పుడే తీసుకొచ్చినా అప్పుడే బయటికి వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా క్యూట్ ఉంది. థ్యాంక్ యూ. మా డాడీది వచ్చేసి ఆంజనేయ స్వామి అనమాట. సో మా మమ్మీది వచ్చేసి క్రిస్ క్రాస్ డిజైన్. సో మమ్మీ ఇంకా పెట్టుకుంటుంది. మమ్మీ ఇంకా షాకుల్లో నేను ఎందుకు ఇచ్చిన వీడిదంతా అని పెట్టుకుంటుంది. ఇప్పుడే పెట్టుకుంది. నేను గెస్ చేసినట్టే కరెక్టే వచ్చింది. సైజ్ బాగుంది, మమ్మీకి నచ్చింది. చాలు ఇక మా అక్క రెడీ పోతుంది ఆల్రెడీ.
ఇక మా డాడీ ఇంకా అసలు చూడలే. ఇదొకటి రింగ్ వచ్చింది. ఈ రింగ్ కూడా పెట్టుకో మమ్మీ, బాగుంటుంది. నైస్, బాగుంది. పెట్టుకో, నువ్వే ఉంచుకో. అది డైలీ వేరే పెట్టుకో, అది ఎప్పుడో ఒకసారి బయటికి పోయినప్పుడు వేసుకో. ఎంజాయ్. ఓకే, ఎంజాయ్. బంగారు కమ్మ. సూపర్, బాగా చెప్పినాం. ఇక మమ్మీ మెడలా ఇగో నీ చైన్, సిల్వర్ చైన్. అంటే నీకు చెప్పి కొడుకంతా ఎవరన్నా సర్ప్రైజ్. హనుమాన్ జయంత, హనుమాన్ జయంతి ఎడికి వెళ్ళచ్చు. హలో, థ్యాంక్ యూ అంకుల్స్, థ్యాంక్ యూ. ఫైనల్లీ అయిపోయింది. అంటే ఈ వీడియో మీకు లైక్ ఇప్పుడు నేను ఫైనల్ ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నా కాబట్టి మీకు లాస్ట్ వరకు చూసే వరకు కొంచెం ఎలా అంటే కొంచెం లాగ్ అయినట్టు అనిపించచ్చు. కానీ నేను రికార్డ్ చేసుకున్నాను, నాకు మెమరీలో ఎప్పటికీ ఉండిపోతుంది కాబట్టి మంచిగా రియాక్ట్ అయ్యారు. లైక్ ఐఎమ్ హ్యాపీ ఇచ్చినందుకైతే. మా మమ్మీ ఇంకా తిరుగుతూనే ఉంది, ఎందుకు ఇచ్చినవి ఏంది అని. ఒక్క దానికి ఇస్తే అయిపో కదా, మాకెందుకు అని. బట్ ఇక నాకు అనిపించింది చేసేసిన. సో లెట్స్ సీ, అంతే అయిపోయింది. ఎంజాయ్ చేసారు. మా డాడీ అయితే షాక్ అయ్యిండు. నేను శాలరీ అటు వచ్చింది, ఇటు మొత్తం ఖర్చు పెట్టేసిన. సో మా మమ్మీ ఇంకా నన్ను తిడుతూనే ఉంది, ఎందుకు ఇచ్చినావు నాన్న ఫస్ట్ శాలరీ అంత మొత్తం ఖర్చు పెట్టేసినావు అని చెప్పేసి. సో ఒక చిన్న గిఫ్ట్ అనమాట. సో సారీ మీ అందరికీ, లైక్ ఒకవేళ వీడియో లాగ్ అనిపిస్తే. బట్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే దే లైక్ ఇట్. అంతే గైస్, ఈ వీడియోకి ఇంతే. సో హోప్ యూ ఆల్ లైక్ ది వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కంటెంట్ ముందు మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం, వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాం. సో అవన్నీ రియాక్షన్ వీడియోస్ పక్కా పెడుతూనే ఉంటాం. లెట్స్ గో, బై గైస్, సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.